పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అక్కడే హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ తోటి మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారి కుమారుడి యొక్క వివాహ రిసెప్షన్ ప్రోగ్రాంకి ఆయన హాజరయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో మొత్తం మీద ఆయన లండన్ వెళ్ళి మందులు తెచ్చుకున్నాడు. కానీ పాపం వైసీపీ కార్యకర్తలకు ఎవడు మందులు ఇవ్వకపోవడంతో పిచ్చి మందులు దాగి, గంజాయి దాగి విచిత్రమైనటువంటి విన్యాసాలు చేశారు. చాలా విచిత్రంగా, అసలు ఇదేంట్రా బాబు, వీళ్ళు పెళ్ళికి వచ్చారా లేకపోతే ఏదైనా బల ప్రదర్శనకు వచ్చాడా, వివాహానికి వచ్చినటువంటి వాళ్ళకి అసలు ఈ విచిత్రం ఏంటి, ఆ ర్యాలీలు ఏంటి, ఆ జనాన్ని క్రౌడ్ క్రియేట్ చేయడం ఏంటి, ఇదంతా ఒక మేనేజ్మెంట్ లాగా ఏంటి చేయటం ఏంటి అనేది దీని వెనక అసలు సూత్రధారులు ఏంటి, కథ ఏంటి అని చూస్తే నిజంగా పేటీఎం కూలోళ్ళు చూసి ఈరోజు మనం ఆశ్చర్యపోవాల్సిన మాత్రం వాస్తవ విషయం. ముఖ్యమైన విషయం, వాళ్ళ ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను తరలించారు. అందరికీ పిచ్చి మందులు తాపిచ్చేశారు. వాళ్ళకి ఎండకి పిచ్చి ఎక్కిపోయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి దిగినామంటే జగన్మోహన్ రెడ్డి మీద కలబడిపోతున్నారు, పైకి జగన్మోహన్ రెడ్డి మీద ఎగబడిపోతున్నారు. దాన్ని ఏమైనా అంటే మా ఫ్యాన్స్, మా అభిమానులు అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం కాదు. కానీ వాళ్ళు తాగిన మందుకి ఆ ఎండకి పాపం ఏం చేయాలో అర్థం కాక, అసలే మన వైసీపీ ప్రభుత్వం లేదు కాబట్టి మరి వచ్చిన వాళ్ళందరికీ మందు, బిర్యానీ, డబ్బులు ఇవ్వాలి కదా. ఆ ఇవ్వాలి అని అంటే మందు, క్వాలిటీ మందు ఎక్కడ వాడిసేస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే పిచ్చి మందు వాడారు. వీళ్ళు అధికారం లేని ఎక్కడో ఏదో ఒకటి స్పిరిట్ కలిపేసి పోసి ఉంటారు. దెబ్బకి ఎఫెక్ట్ తోటి ఏం చేయాలో అర్థం కావట్లా. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ డయాస్ వేశారు. మామూలుగా అంత పెద్ద ఈవెంట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి రావడానికి ఆ డయాస్ మీద, అంటే ఎన్నికల్లో ఎట్లాగైతే ఒక నాయకుడు ఎన్నికల ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాడో, మీటింగ్ కండక్ట్ చేస్తారో, ఆ వివాహ కార్యక్రమాన్ని కూడా, రిసెప్షన్ వేదికను కూడా అలా తయారు చేసేసారు. ఆయన డయాస్ మీదకు రావడానికి చుట్టూ అటు ఇటు బారికేట్లు పెట్టి జనాన్ని పెట్టేశారు. ఆయన చేతులు పైకెత్తి ఎప్పటిలాగే అభివాదం చేసుకుంటా ఇట్లా పెట్టుకుని వస్తే అందరూ ఎగబడిపోతున్నారు బారికేట్ల మీద. ఏంటి, అనంతపురం జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ తగ్గలేదు అని చూపించాలనేది వైసీపీ యొక్క ఇంటెన్షన్. సరే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద నడుస్తున్నటువంటి డయాస్ ఉందో, ఆ డయాస్ మీద ఇంగాక అంటే మామూలుగా ఏదైనా పాటలు పెడితే పైన స్టేజ్ మీద ఎవరన్నా సింగర్స్ కానీ వాళ్ళు పాటలు పాడుతారు, డ్యాన్సులు వేస్తుంటే కింద కార్యకర్తలు ఎగురుతారు. కానీ ఇక్కడ చూడండి దరిద్రం, వైసీపీ వాళ్ళు పెళ్ళిళ్ళలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారేమనిపించే విధంగా ఇక్కడ చూడండి. అసలు ఏంది ఇది, చూడండి ఆ దరిద్రం చూడండి. ఆ వైసీపీ కార్యకర్త ఆమె రికార్డింగ్ దాని మీద డ్యాన్సులు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సాంగ్ వేశారు, ఆ సాంగ్కి ఆమె డ్యాన్సులు వేస్తుంది. ఆమె తోడు ఇంకొక 2-3 కుర్రోళ్ళు, మొత్తం ఒక 20-30 మంది. నాకు అర్థం కావట్లా, పెళ్ళిళ్ళలో రికార్డింగ్ డ్యాన్సులు అని పెట్టారా ఏంటి మీరు? ఆ బారికేట్లు పెట్టడం ఏంది, ఆ బారికేట్ల మీద డ్యాన్సులు వేయటం ఏంది? ఎవరు అసలు మామూలుగా ఏదైనా అంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎట్లాగో మీరు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు కదా, ఈవెంట్స్ పెడతారు కదా, అందులో వాళ్ళు పాడుతుంటే వీళ్ళు డ్యాన్సులు వేస్తారు కదా. అట్టగాదే ఒక మహిళ చేత అసలు తాగి పిచ్చిగా డ్యాన్సులు వేయించే పరిస్థితిలో చూడండి. అసలు ఏంది జగన్మోహన్ రెడ్డి, ఏమన్నా అర్థం ఉందా? అది చూడండి, ఆ డయాసుల మీద డ్యాన్సులు వేస్తున్నారు, ఆ డయాసుల మీద డ్యాన్సులు వేస్తున్నారు. అసలు నిజంగా చెప్తున్నా, ఇదంతా కూడా చూస్తే నిజంగా బహుశా వీళ్ళకి ఏమన్నా అంటారు కదా. చూడండి ఆ డయాసుల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ చేయాల్సిన డయాసుల మీద వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. మామూలుగా ఈవెంట్స్ పెడతారు, ఆ ఈవెంట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఎగురుతుంటారు, అది కూడా తప్పు పట్టట్లా. కానీ ఈ డయాసుల మీద వీళ్ళు డ్యాన్సులు పెట్టడం చాలా విచిత్రంగా, చాలా దరిద్రంగా. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, ఒకడు తాగి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు ఇలా ఆ గంజాయి తలకెక్కింది. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లా. అది ఏం చేస్తారు రా బాయ్ మీరు? ఈవెంటా అది, లేకపోతే ఏమన్నా మ్యారేజ్ రిసెప్షనా, లేకపోతే ఏంటది? మీరు వెళ్ళింది ఏంటి, మీరు చేసే పని ఏంటి, అక్కడ బల ప్రదర్శన చేయటం ఏంటి, జనాన్ని సమీకరించడం ఏంటి? ఆ జనం వచ్చాడు పిచ్చి వేషాలు వేస్తుంటే మా జగనన్న క్రేజ్ తగ్గలేదు, మా మీద క్రేజ్ తగ్గలేదు, ఈసారి పోటీ చేస్తే 175కు 175 సీట్లు కొడతారని ఎవరిని కవర్ చేయాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. నిజంగా చాలా విచిత్రమైనటువంటిది.
చాలా విచిత్రమైనటువంటి విచిత్రాలని వీళ్ళు మామూలుగా కాదు, అసలు జనాలకి అంతుబట్టినటువంటి విన్యాసాలు. ఇక చూడండి, ఇంత పెద్ద క్రౌడ్లో సడన్గా ఒక చిన్న పాపని ఎంట్రీ చేశారండి. చాలా చిన్న పాప, చూడండి మీరు ఎంత చిన్న పాప అంటే నిజంగా అంత పెద్ద క్రౌడ్లో ఆయన అప్పుడే దండాలు పెడతా ఉన్నాడు. యాక్చువల్గా ఈరోజు సాక్షి లైవ్ ఇవ్వాల, ఎందుకంటే గతంలో పాపం లైవ్ ఇచ్చి ఎక్కడ చోట చూడండి చిన్న పాప, అంత పెద్ద జనంలో ఒక చిన్న పాపను తీసుకెళ్ళడం, అసలు ఈ పిల్లలతో రాజకీయం చేయడం ఏంది? ఈ పిల్లలతో చూడు, మరీ కనీసం పాపం 12 నెలలు 13 నెలలు ఎత్తుకునేటప్పుడు జారి కింద పడ్డా కూడా పాపం ఆ బిడ్డ భవిష్యత్తు ఏమైద్దో. జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ లైఫ్ కోసం ఏమైనా చేస్తాడండి బాబు. ఈ పొలిటికల్ స్టంట్లు వేయటం, ఈ పొలిటికల్గా ముందుకెళ్ళటం జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళు అసలు లేరు అనేది వాస్తవ విషయం. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా విచిత్రంగా యాక్ట్ చేశాడు. అసలు ఒక్కొక్క స్టైల్లో జనాలకి అభివాదం చేయటం, అక్కడ జనాలు అసలు పిచ్చిగా నన్నాలు పెట్టి పైకి ఎగరటం, మొత్తం మీద మందు పెద్ద ఎత్తున ప్రవహించిందండి. మందు ఎఫెక్ట్ బాగా కనిపించింది. అసలు మామూలుగా ఏంటంటే ఒక సైకోని భరాయించడమే కష్టమైతే మొత్తం సైకోని మొత్తాన్ని అనంతపురం జిల్లాలో దింపి మందు గంజాయి పంపించేసి విచిత్రమైనటువంటి విన్యాసాలు చేశారు. నిజంగా చెప్తున్నా, దీన్ని జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సిగ్గనిపించట్లేదండి. ఎవరైనా వివాహ వేడుకకి వెళ్ళినాడు, వివాహానికి వెళ్ళిన వాడు వివాహంలో వాళ్ళ వధువులను ఆశీర్వదించడానికి వెళ్తాడు, సరే కింద కార్యకర్తలను అభివాదం చేస్తాడు. ఇదేంట్రా నాయన, అది ఒక పొలిటికల్ మీటింగ్ లాగా బిహేవ్ చేశారు. దాన్ని ఒక పొలిటికల్ సినారియోని క్రియేట్ చేశారు. ఆ ర్యాలీలు ఏంది, ఆయన పరిగెత్తించడం ఏంది, ఆ ముందు కార్యకర్తలు పరిగెత్తడం ఏంది, చిన్నపిల్లలను తీసుకురావటం ఏంది, 11 నెలలు 12 నెలలు పిల్లలు తీసుకొని చేతిలో పెట్టడం ఏంది. ఇంకా హైలైట్ సాక్షిలో ఒకటి కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు హెలికాప్టర్ మామూలుగా దిగాడండి, కానీ ఎక్కేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం హెలికాప్టర్ ఎక్కలేక ఆయన హెలికాప్టర్ కూడా స్టాండ్ వేయించుకున్నాడు. ఆయన మళ్ళీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు ముసలోడు, వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు ముసలోడు అంటాడు. ఈయన హెలికాప్టర్ ఎక్కడానికి కూడా గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ఎక్కడానికి కూడా ఆయన స్టాండ్ వేయించుకున్నాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత యువకుడో, ఎంత ఉత్సాహవంతుడో, ఎంత ఆ స్థాయిలో ఉన్నాడు. ఏదైతే రాజభోగాలు జరుగుతున్నాయో నడిపిస్తున్నారు. కానీ ఈరోజు సాక్షిలో కానీ వైఎస్ఆర్ పార్టీ ప్యానల్ ఎక్కడా కూడా పేజీలో కానీ ఎక్కడా కూడా లైవ్ పెట్టలేదు. ఎందుకో తెలుసా? లైవ్ పెట్టి గతంలో లైవ్లు పెట్టి అడ్డంగా దొరికిపోతున్నారని మనోళ్ళు ఈసారి పాపం లైవ్ ఎక్కడా పెట్టకుండా చిన్న బిట్లు మాత్రం రిలీజ్ చేసి వాటిని వీడియోలుగా కట్ చేసి అక్కడ వేసేసారు. సో ఎందుకంటే ఈ మెయిన్ సాక్షి వాడు పాపం ఇది భలే కవర్ చేశాడు తెలుసా? హెలికాప్టర్ మాత్రమే చూపిస్తాడు, ఆయన ఎక్కింది దిగింది చూపించాడు. ఎందుకంటే ఎక్కింది కానీ దిగింది మామూలుగా దిగాడు, ఎక్కేటప్పుడు స్టూల్ వేశారు కాబట్టి ఆ స్టూల్ కూడా కాదు మెట్లు వేశారు కాబట్టి ఆ మెట్లు ఎక్కడ మా అన్నని అవమానపరుస్తారు అని అది ఎక్కడ మళ్ళీ బయటకు వస్తే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఎందుకంటే దాదాపుగా మేమర్స్కి పాపం దాదాపుగా 20 రోజుల పైన అవుతుంది. ఆయన లండన్ పర్యటనలో బిజీగా ఉండి ఎవరికి పాపం అవకాశం ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోద్దనే భయంతో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పేజ్లో అయితే మాత్రం లైవ్ పెట్టలేదు. కానీ జనాలు మాత్రం అనంతపురంలో విచ్చలవిడిగా వచ్చారు, విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అసలు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దిగారనే ప్రయత్నం అయితే వాళ్ళు క్లియర్గా చూపించారు. ఇక మహిళలు లేదు, పిల్లలు లేరు, కుర్రాలు లేరు, వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పిరిట్ పోసారో గంజాయి పోసారో కానీ మొత్తం మీద శృతి తప్పి మాత్రం ప్రవర్తించారని మాత్రం వాస్తవ విషయం.